శివస్వామి మన ఎక్కడైతే మంగళగిరి దగ్గర అమరావతి ప్రాంతంలో పవిత్ర పుణ్యక్షేత్రం చక్కటి ఆదరణ ఉంది. వేలాది మంది దర్శించుకుంటూ ఉంటుంటారు. ఇది రాసుల వారీగా పూజలు చేయడానికి ఆయా చెట్లు అవి కూడా అక్కడ ఉన్నాయి. అనేక మంది చేసుకుంటారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సంఘ పరివార్లో కీలకమైనటువంటి స్వామీజీలకు సంబంధించి అందరినీ కలుపుకుని తీసుకువెళ్లడంలో అద్భుతమైనటువంటి ప్రదర్శిస్తుంటారు. ఆయన్ని పోటీలోకి దించబోతున్నారా? ప్రస్తుతం పరిపూర్ణానంద స్వామి హిందూపురంకి సీట్ అడిగితే అది దక్కలేదు. ఇంకా అది ఆల్రెడీ తెలుగుదేశం అనౌన్స్ చేసేసింది. ఆ విషయంలో చర్చల సంగతి అట్లుంచితే విజయవాడ సెంట్రల్ గతంలో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ సీటు ఈ దఫా తెలుగుదేశం అనౌన్స్ చేసేస్తే విజయవాడ నుంచి మాకు ఒక సీటు ఖచ్చితంగా కావాలంటుంది. తెలుగుదేశం విజయవాడ ఈస్ట్ ఇవ్వదని తెలుసు, ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అక్కడ ఉన్నారు. విజయవాడ వెస్ట్ ముందు జనసేనకి ఇచ్చారు. జనసేన పోతిని మహేష్కి కాదని ఇప్పుడు అది బీజేపీకి వదులుకుంది జనసేన. అది ఆల్రెడీ మహేష్కి కూడా చెప్పాడు, ఆయన ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సీటు మరి బీజేపీ తరపున ఎవరున్నారు? నేను గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రస్తావిస్తున్నాను. కానీ ఇప్పుడు ఆ సీటు బీజేపీ తరపున శివస్వామికి ఇవ్వబోతున్నారు అన్నటువంటి ప్రచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ వెస్ట్ వాస్తవంగా ముస్లింలు, నగరాలు, వైశ్యాసు ఈ మూడు ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు అక్కడ మొదటి టాప్ 3లో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్. ముస్లిం సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ వైసీపీ సీట్ ఇచ్చింది కాబట్టి నగరాల సామాజిక వర్గం నుంచి పోతిని మహేష్ అండతో వైశ్య సామాజిక వర్గం నుంచి స్వామీజీగా ఉన్నటువంటి శివస్వామికి ఆ సీట్ ఇవ్వబోతున్నారు. అక్కడ పోతిని మహేష్ సపోర్ట్ చేస్తే గెలుపు ఖాయం. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం తరపున అక్కడ వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వెల్లంపల్లి గెలిచారు. ఈవెన్ వైసీపీ తరపున కూడా వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వెల్లంపల్లి గెలిచారు. కాబట్టి ఈ దఫా శివస్వామికి ఆ సీటు ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందన్నది చూడాలి.